ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని మహిమపరచు నిమిత్తము జీవించుట. 1 Corinthians 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమున్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. క్రైస్తవం తక్కన మతముల కన్నా వేరైనది. దేవుడు మనకు ఏర్పరిచినటువంటి నియమము ఏమనగా, దేవుని మహిమపరచు ఎలాగో దేనితో ఎక్కడ ఎప్పుడు దేవుని మహిమపరచాలి. అది మన యొక్క లక్ష్యమై ఉండాలి. జీవితంలో వచ్చే ప్రతి మెలికలో నేను దేవుని మహిమపరుస్తున్నానా అని మనము ఆడుకోవాలి. శరీరము మనకు శత్రువు అయిపోతుంది. గలతీ 5:17. మానవుని ఆత్మ మానవులో దేవుని వలన పెట్టబడింది. దేవుని నిగ్రహించుకునే నిమిత్తం ఇది ఇలాగ జరిగింది. యోహాను 4:23-24. దేవుడు ఆత్మయున్నాడు, నీయందు కూడా ఒక ఆత్మయున్నాడు. లోకము దాని విజ్ఞానముతో దేవునిని తెలుసుకోలేదు. ఇతర మతములలో మనుష్యుల ఆత్మలు ఎన్నడూ దేవుని సంధించలేవు. వారు దేవునితో సంబంధము లేకుండా జీవిస్తూ ఉంటారు. 1 Corinthians 2:14. దేవుని వలన జన్మించిన వారు ఆత్మ సంబంధాన్ని విషయములు గ్రహించలేరు. ఒక ఉద్దేశము నిమిత్తమును ఒక వెల ఇచ్చి కొనబడినావు. నీవు నీ సొంతము కాదు, నీ ఇష్టానుసారముగా వస్త్రధారణ చేసి నీవు కోరినదెల్లా చేయలేవు. ఏ ఆభరణమైనా సరే నీ యొక్క మీద కానీ నీ చెవులలో కానీ ధరించడానికి వీలు లేదు. వినోద స్థలములకు దుర్మార్గము వెళ్ళడానికి వీలు లేదు. ఒకడొక లోకస్తుడైన మనుష్యునిలో ఒక ప్రవక్తను చూడలేదు. దేవుడిని యందు ఒక ప్రవక్తను చూడవలని ఆశిస్తున్నాడు. నీ విలువను నీవు ఎరుగుదువా? వెలిచ్చి కొనబడినావు. యోధా 12. వర్షము ఇవ్వని మేఘములు ఉన్నవి. ఒక వ్యర్థమైన మనిషి అలాగుంటాడు. స్వార్థప్రియుడు. అతడు ముఖ్యుడైన ప్రముఖుడైన మనుష్యుడిగా ఉండగోరతాడు. అతడు ఇతరులకు ఆడంబరంగా కనబడాలని కోరతాడు. దజ్జీవాని ద్వారా ఒక వ్యక్తిగా చేయబడిన మనుష్యుడు ఇతరులకు మేలు చేయలేడు. దేవుని మహిమపరిచే నిమిత్తం నీవు చేయబడ్డావు. ఆకలి కొనిన ఆత్మలు నీ వలన తృప్తిపరచగలవో? ఇతరులకు నీ గురించి ఇలాగ చెప్పగలరా? ఓ యవనస్తుడు నాతో చదువుకున్నాడు. అతడు BA డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ దినములలో ఆక్స్ఫర్డ్ డ్రెస్ అని పిలువబడే వస్త్రధారణ చేసుకున్నాడు. అది వదులుగా ఉండే షరాయి. ఆ దినములలో అది ఫేషన్గా ఉండింది. ఎందుకనగా ఆ దినములలో వేల్స్ యువరాజు ఆ బట్టలను వేసుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా చెడ్డ మాదిరి పెట్టేవాడు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మను తక్కువపరచవద్దు. కొంతమందికి నేను బాధాకరముగా ఉంటిని, ఎందుకంటే వారు నా సమక్షంలో ఏమీ నా గురించి మాట్లాడలేకపోయేవారు. వ్యర్థమైన విషయమును బట్టి నీ సమయమును వ్యర్థపరుచుకునవద్దు. నువ్వు వెలిచ్చి కొనబడినావు అనే విషయము నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకానొక దినమున నీవు ఈ వ్యర్థమైనవి కానీ ఆకర్షణీయమైనవి కానీ నీవు కోరుకోలేదు. ఆయన నీతి మార్గములో ఆశ్చర్యరీతిగా దేవుడు నిన్ను నడిపించడానికి నీవు అనుమతించావు. యెషయా 32:15-16. నీవు అరణ్యమునకు చెందిన వాడవు. నీ కోరికలు అపరిశుద్ధమైనవి, అదుపు చేయలేనివి. నీ యందు అపరిశుద్ధమైన సహజ ప్రేరణ ఉన్నది. శరీరాశలు నెరవేర్చడానికి నీవు ఉన్నావు. అనేక గృహములు అరణ్యములే ఉన్నవి. క్రైస్తవేతరులను నువ్వు కలుసుకున్నప్పుడు నీకు ఎలాంటి అన్యోన్యత కలుగుతుంది? ఒక హిందువును కలుసుకున్నప్పుడు నీ తలంపు ఎలాంటివి? నీవు పరిశుద్ధంగా ఉన్నావా? మనుష్యుడు వివాహం నిమిత్తమే జన్మించాడని అనుకుంటున్నావా? వివాహము లేకుండా అతడు దేవుని మహిమపరచలేడా? దేవుని ఏర్పాటు కొరకు కనిపెట్టగలవా? యెషయా 66:4. నీ సొంత చిత్తమును ఏర్పాటు చేసుకుని నువ్వు దేవుని నామమునకు ఆరోపిస్తావా? నీవు నీ సొత్తు కాదు. యెషయా 66:4. దేవునికి వ్యతిరేకముగా నువ్వు ఏర్పాటు చేసుకున్న విషయములు ఒక జాబితా వ్రాయము. నీవు మనుషులను చూచినప్పుడు దురాశపరుడవై వారికి కలిగినది ఆశిస్తావా? నీతిగల మనుషులను చూసి వారిలో ఉన్న మేలును ఎందుకో కోరవు. గృహములలో మనకు అన్ని అలవాట్లు ఉన్నాయా? మీ తల్లిదండ్రులు చేసినట్లుగా సరిగా వాటిని అనుసరించవద్దు. కానీ నీవు నడవలసిన మార్గము వాక్యమును నేర్చుకో. క్రైస్తవ జీవితంలో కొన్ని భాగములలో నా తండ్రి గారు నేర్పించబడి దేవుని వలన నడిపించబడి నడిచేవారు, కానీ ఇతర భాగములలో దేవుడు నన్ను నడిపించినప్పుడు నన్ను తృణీకరించలేదు. వారి తలంపులలోనూ సహజ ప్రేరణల్లోనూ పరిశుద్ధపరచబడిన లోకమునకు అవసరమై ఉన్నారు. యోధా క్రీస్తు యొక్క సహోదరుడు. ఆయన పత్రిక వ్రాసేటప్పుడు చాలా అర్ధసహితముగా వ్రాస్తాడు. యోధా 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్ములను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు.
దేవుడి కొద్ది